Yeah, hi, all. Good evening. I'm audible. Can you please confirm through chat? Good evening, everyone. Are you guys are configured that CloudWatch and alarms configure చేసి you guys are received mail? Load CPU utilization increase చేసినప్పుడు you guys are configured these CloudWatch alarms. Can you please confirm through chat? Just attending the session, it will not help you guys. Are you guys are configured all these things? You tested? Yes, yes, yes. Not it. Action also worked. Okay, very good. Okay. అప్పుడు నేను ఫోర్స్ డిలీషన్ ఫోర్స్ స్టాపింగ్ అవంతా స్టాప్ చేసి ఉంటాను అందువల్ల మెయిల్ అయ్యి ఉండదు ఎస్ ఓకే ఓకే టుడే వీ విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ వన్ మోర్ సర్వీస్ దట్ ఈస్ కాల్డ్ as ఈవెంట్ బ్రిడ్జ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఈవెంట్ బ్రిడ్జ్. దే మైట్ ఆస్క్ యూ డిఫరెంట్ వే గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒక S3 బకెట్లోకి ఆబ్జెక్ట్ అప్లోడ్ అయింది, లేదా ఒక ఈసీ టూ ఇన్స్టెన్స్ తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈసీ టూ ఇన్స్టెన్స్ స్టాప్ అయినా, ఓకే ఇన్స్టెన్స్ స్టాప్ అయినా, లేదంటే రీస్టార్ట్ అయినా లేదంటే ఓకే ఇన్స్టెన్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది కదా, ఇన్స్టెన్స్ స్టార్టింగ్, ఓకే ఇన్స్టెన్స్ స్టార్టింగ్, దాని తర్వాత స్టాపింగ్ అనేది ఫస్ట్ కాల్ అవుతుంది. స్టాపింగ్ కాల్ అయిన తర్వాత స్టాప్ అవుతుంది రీస్టార్ట్ అయినా. ఏ ఆపరేషన్స్ నాట్ ఓన్లీ ఆన్ ఈసీ2, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ త్రీ బకెట్లో ఏదైనా ఫైల్ అప్లోడ్ అయినా, ఫైల్ ఏదైనా రిమూవ్ అయినా, ఓకే ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఐఏఎం, ఓకే ఒక ఐఏఎం సర్వీస్ మీద యూజర్ క్రియేషన్ కానీ లేదంటే యూజర్ డిలీషన్ కానీ ఈ ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ అయినా ఎలా ట్రాక్ చేస్తున్నారు? కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? హౌ కెన్ యూ ట్రాక్? నేను స్టార్టింగ్ సెషన్లో మీకు ఒకసారి డిస్కస్ చేసి ఉంటా. ఏడబ్ల్యూఎస్లో మీరు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా ఒకది ఇక్కడ బ్యాక్ ఎండ్లో, ఈవెన్ రీఫ్రెష్ పర్ఫామ్ చేసినా కానీ మనకు బ్యాక్ ఎండ్లో ఒకది ఇక్కడ స్టోర్ అవుతుందని చెప్పుంటాను. వాట్ ఈస్ దట్ లొకేషన్? వాట్ ఈస్ దట్ సర్వీస్? ఇప్పుడు ఐఎం యూజర్ని క్రియేట్ చేసిన, ఐఎం యూజర్ డిలీట్ చేసిన, పర్మిషన్స్ యాడ్ చేసిన, ఓకే వేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను S3 బకెట్ క్రియేట్ చేశాను, లేదనంటే S3 బకెట్ని డిలీట్ చేశాను, S3 బకెట్ ఫైల్ అప్లోడ్ చేశాను. దుర్గా ప్రసాద్ నాట్ ఇన్ ఈవెంట్ బ్రిడ్జ్, నాట్ ఇన్ క్లౌడ్ వాచ్. క్లౌడ్ వాచ్ వెన్ ఇట్ విల్ ట్రిగ్గర్ సునీత? వీ నీడ్ టు సెటప్ ద క్లౌడ్ వాచ్ ప్రాపర్గా సెటప్ చేస్తే. మీరు బై డిఫాల్ట్ ఇటువంటిది ఏమి సెటప్ చేయకుండా బై డిఫాల్ట్ ఏ ఆపరేషన్స్ మీరు ఏడబ్ల్యూఎస్ మీద పర్ఫామ్ చేస్తున్నా బ్యాక్ ఎండ్లో దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ క్లౌడ్ ట్రైల్. ఆమె డిస్కస్డ్ ఆర్ నాట్ క్రౌడ్ ట్రైల్ స్టార్టింగ్లో చెప్పుంటాయి ఈ సర్వీస్. ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నా బ్యాక్ ఎండ్లో మనకి క్లౌడ్ ట్రైల్లో ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్, యూ గైస్ ఆర్ రిమెంబర్డ్ ఆల్రెడీ. ఓకే మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ క్లౌడ్ ట్రైల్లో ఇటువంటి ఆపరేషన్స్ జరిగినా మనకి ఈ క్లౌడ్ ట్రైల్లో స్టోర్ అవుతుంది కాబట్టి ఈ క్లౌడ్ ట్రైల్ని యూస్ చేసుకొని మనం నోటిఫికేషన్ సెండ్ చేయొచ్చు కదా. మనం ఈ క్లౌడ్ ఒక ట్రైల్ ఒకటి క్రియేట్ చేసి మళ్ళా ఎస్ఎన్ఎస్ టాపిక్ ఒక మెయిల్ సబ్స్క్రిప్షన్ యాడ్ చేసి మన డిఎల్ యాడ్ చేసి అక్కడి నుంచి మనం మెయిల్స్ ట్రిగ్గర్ చేయొచ్చు కదా. ఇలా ఎస్ఎన్ఎస్ టాపిక్ ఎక్కడ ఉంది? టోటల్ డేటా మన క్లౌడ్ ట్రైల్లో ఆల్రెడీ ఉంటుంది. క్లౌడ్ ట్రైల్ ద్వారా మనం ఏం చేయాలంటే ఎస్ఎన్ఎస్ టాపిక్ క్రియేట్ చేసి ఈవెంట్ బ్రిడ్జ్ అనేటువంటి సర్వీస్ యూస్ చేసుకొని యూ కెన్ సెండ్ ఏ నోటిఫికేషన్స్. ఓకే ఈవెంట్ బ్రిడ్జ్ ఎలా కాన్ఫిగర్ చేయాలా? ఓకే ఒక 2-3 యూస్ కేసెస్ అన్ని సర్వీసెస్ లైవ్లో చూపించాలంటే డిఫికల్ట్. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను EC2, S3, IAM ఒక 2-3 సర్వీసులు మీకు లైవ్లో చూపించానంటే రిమైనింగ్ సర్వీసెస్ మీద కూడా మీరు యాక్టివిటీని పర్ఫామ్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ రిక్వైర్మెంట్ ఈస్ ఎప్పుడైతే EC2 ఇన్స్టెన్స్ స్టాప్ అవుతుందో ప్రొడక్షన్లో క్రిటికల్ సర్వర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఎప్పుడైతే EC2 ఇన్స్టెన్స్ స్టాప్ అవుద్దో ఆటోమేటిక్గా మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి, లేదంటే వేరే ల్యాండా ఫంక్షన్ ట్రిగ్గర్ అవ్వాలి. ఇటువంటి చిన్న చిన్న ఆటోమేషన్స్ అన్నిటికీ మనం స్క్రిప్ట్స్ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఏడబ్ల్యూఎస్లో మనకి ఈవెంట్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్లో మనం రూల్స్ రాసామంటే ఆటోమేటిక్గా మెయిల్స్ ట్రిగ్గర్ అవుతాయి. నోటిఫికేషన్స్ మానిటరింగ్ పార్ట్ అనమాట. ఓకే మనం యాక్చువల్గా పైథాన్ షెల్ స్క్రిప్టింగ్ ఎనేబుల్ చేసి క్రాన్స్ రాసి డేటాను రిట్రీవ్ చేయడం కంటే క్రాన్ ఎనేబుల్ చేసి అవంతా బ్యాక్గ్రౌండ్లో పెద్ద ప్రాసెస్. జనరల్గా మనం కొన్ని రూల్స్ రాసి ఈవెంట్ బ్రిడ్జ్లో ఆ రూల్స్ ద్వారా మనం ఈ ఎంటైర్ ఆర్కిటెక్చర్ మనం సెటప్ చేయొచ్చు. ఓకే హియర్ ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ టు డే 20, హియర్ ఈవెంట్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి MD ఫైల్ ఉంటుంది. జస్ట్ కీప్ ఇట్ ఫర్ రెఫరెన్స్ గైస్, దట్స్ ఇట్. చూడండి ఈవెంట్ బ్రిడ్జ్ ఈస్ ఏ సర్వర్లెస్ ఈవెంట్ బస్
సర్వీస్ యూజ్డ్ టు బిల్డ్ అన్ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్. ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్స్ ట్రిగ్గర్ అవ్వాలి. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద స్క్రిప్ట్స్ దట్ కెన్ బి పైథాన్ ఆర్ షెల్ స్క్రిప్ట్ టు మానిటర్ ద ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, ఈవెంట్ బ్రిడ్జ్ క్యాప్చర్ ద ఈవెంట్స్ ఫ్రమ్ ద ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అండ్ రౌట్స్ దెమ్ టు టార్గెట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మెయిల్ సెండ్ చేయడం, లేదా వేరే ల్యాండా ఫంక్షన్ కాల్ చేయడం, లేదంటే ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్ ట్రిగ్గర్ అవడం, అటువంటివన్నీ మనం కాన్ఫిగర్ చేయొచ్చు. ల్యాండా ట్రిగ్గర్ చేయడం, లేదా ఎస్ఎన్ఎస్ ట్రిగ్గర్ చేయడం, ఎస్క్యూఎస్ స్టెప్ ఫంక్షన్ ట్రిగ్గర్ చేయడం, లేదా టీసీ2 ట్రిగ్గర్ చేయడం, ఈసీఎస్ ట్రిగ్గర్ చేయడం, ఏ యాక్టివిటీ అయినా మనం టార్గెట్లో డిఫైన్ చేయొచ్చు. బేసిక్ ఫ్లో ఏడబ్ల్యూఎస్ సర్వీస్లో ఏదైనా ఇష్యూ జరిగితే, అంటే ఒక ఆపరేషన్ పర్ఫామ్ అయితే, దట్ కెన్ బి విపిసి, ఎస్3, ఆర్డిఎస్, ఐఐఎం, ఏ సర్వీస్ అయినా కానీ ఆ సర్వీస్లో ఏదైనా ఒక యాక్టివిటీ పర్ఫామ్ అయినప్పుడు బ్యాక్ ఎండ్లో ఈవెంట్ బ్రిడ్జ్ అనేది ట్రిగ్గర్ అయ్యి ఆ ఈవెంట్ బ్రిడ్జ్లో మనం ఇచ్చినటువంటి రూల్స్ మ్యాప్ చేసుకొని టార్గెట్కి మనం నోటిఫికేషన్ సెండ్ చేయాలి. ఇక్కడ మీకు నీట్గా ఇచ్చి ఉంటాను గైస్. ఇఫ్ యూ గో టు హియర్, ఓకే, ఇఫ్ యూ గో టు హియర్, లెట్ మీ గో టు first you need to create a trial, guys. First we need to create a trial. Here you can search cloud trial. All records అన్ని ఇక్కడికే వచ్చి స్టోర్ అవుతుంటాయి. Let me go to cloud trial. చూద్దాం whether it is going to work or not. Let me go and see whether any ట్రయల్స్ ఆర్ ఆల్రెడీ క్రియేటెడ్. ఈవెంట్ హిస్టరీ చూసారంటే ఈవెంట్ హిస్టరీలో ఇక్కడ మనం ఏదైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంటామో, డిలీషన్స్, ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినా బ్యాక్ ఎండ్లో ఏ యూజర్ పర్ఫామ్ చేసాడో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుందని చెప్పుకుంటాను. లెట్ మీ క్రియేట్ వన్ ట్రయల్. క్రియేట్ ఏ ట్రయల్. ఓకే, ట్రయల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్ గైస్, బట్ లెట్ మీ గివ్ ద మీనింగ్ఫుల్ నేమ్. దిస్ ఈస్ మై కేకే ఈవెంట్ బ్రిడ్జ్ ట్రయల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ దిస్ ఈస్ ద ట్రయల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్. దిస్ ఈస్ ద ట్రయల్ నేమ్. ఓకే, ఆ ట్రయల్కి సంబంధించినటువంటి లాగ్స్, అంటే ఏ యాక్టివిటీ పర్ఫామ్ అయినా కానీ ఒక S3 బకెట్లో స్టోర్ చేయమంటాను. లేదు నీకు ఆల్రెడీ S3 బకెట్ ఉంటే యూ కెన్ యూస్ ద ఎగ్జిస్టింగ్ S3 బకెట్. ఓకే, లేదు ఆల్రెడీ బకెట్ లేదనుకుంటే యూ కెన్ క్రియేట్ ఎ న్యూ బకెట్ అండ్ స్టోర్ ఆల్ ద లాగ్స్ ఇన్సైడ్ దిస్ బకెట్. You can give the bucket name, whatever the bucket name you want, you can give it. For example, let me give meaningful bucket name. Let me take this bucket name, Cloud Trail Logs. This is the bucket name. You can give any bucket name, but that can be globally unique. Okay, later we will discuss, guys, upcoming sessions, what is KMS and all. You no need to verify the log validation and all. Okay, if you want to give the tagging also, you can give. If you want to give the tagging also, you can give. That is optional only. Okay, just you can give the trial name. You can give the trial name, give the bucket name that can be globally unique. Let me click on next. Let me click on next. Let me click on next. Okay, here we are going with the event type management alerts only. If you scroll down, here it is showing read and write operations, API activity backend. Read and write operations perform అయినప్పుడు ఆల్ ద లాగ్స్ వచ్చేసి ఈ బకెట్లో స్టోర్ అవ్వాలి. ఓకే, మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి బకెట్లో స్టోర్ అవ్వాలి. ఓకే, లెట్ మీ స్క్రోల్ డౌన్, క్రియేట్ ఏ సింపుల్ ట్రయల్. Yes, we created a trial. If you open this trial, okay, this is the trial we created. Okay, trial log location ఈ S3 బకెట్లో స్టోర్ అవుతుంది. This is the S3 bucket. Even if you open S3 from here also, okay, let me try to open in new tab. That bucket will be created. A bucket ఇక్కడ క్రియేట్ అయి ఉంటుంది చూడండి. Yes, whatever the bucket we created, here it is showing. Okay, this is the bucket. North Virginia we created. Okay, better to create in North Virginia only, guys. All the logs information will be there. AWS logs we given. Okay, this is the ID, background, and the cloud trail logs. Inside this no logs as of now. For example, ఏదైనా operations ఒక EC2 instance, let me try to launch an EC2 instance. Okay, it will take some time to reflect here. Let me go to EC2 instance. Let me try to launch an instance, dummy instance, anything is fine. Okay, let me try to launch an instance. Let me click on instance. Okay, event bridge test instance. Take any instance. If you want to select the key pair, you can give the key pair. Okay, let me try to launch an instance. మనం ఏ ఆపరేషన్స్ ఇక్కడ పర్ఫామ్ అవుతున్నా కానీ
బ్యాక్ ఎండ్లో ఆ క్లౌడ్ ట్రైల్లోకి వచ్చి ఈ డేటా అంతా స్టోర్ అవ్వాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రిఫ్లెక్ట్ యాక్చువల్లీ. ఎస్, ఇన్స్టెన్స్ ఈస్ అప్ అండ్ రన్నింగ్. లెట్ మీ గో బ్యాక్ టు హియర్. Let me go to this bucket. This is the bucket, right? If you open this bucket, try to refresh, try to refresh. Inside this bucket, we have logs. If you scroll, if you go inside this cloud trail, here, wait for some time. Here it will create, guys. Okay, once you created this cloud trail, what next? What next? Then we need to create a SNS topic. We need to send a mail, right? ఏదైనా యాక్టివిటీ పర్ఫామ్ అయినప్పుడు వీ నీడ్ టు క్రియేట్ అన్ ఎస్ఎన్ఎస్ టాపిక్. హౌ కెన్ యూ క్రియేట్ అన్ ఎస్ఎన్ఎస్ టాపిక్? గో టు హియర్, సర్చ్ వన్ మోర్ సర్వీస్, ఎస్ఎన్ఎస్, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. Open this. Here, let me try to create a topic. Okay, go with the standard, guys. Here you will see the Gmail option also, email option also. Go with the standards. Topic name is, for example, let me give the, okay, any production alert or EC2 alerts. Let me give the production alerts of B2B, B2B BSS. This is the project. ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ అలర్ట్స్. ఓకే, డిస్ప్లే నేమ్ మనకి మెయిల్ వచ్చినప్పుడు ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి? దిస్ ఇస్ ద మెసేజ్ ఐ వాంట్ టు డిస్ప్లే. ఓకే, లెట్ మీ గో అండ్ create a topic. Let me go and create a topic. Yes, topic also created. Once the topic is created, you need to create a subscription also. We need to create a subscription also. Okay, let me create a subscription. This is the topic which we selected. Protocol, you need to select email. We need to select the email endpoint. Let me give the my mail ID. Okay, let me give the my mail ID. యాక్చువల్గా మనం డిఎల్ ఇస్తాం ఇక్కడ. Let me create a subscription. Subscription also created. Might I received the mail? I need to accept that. Okay, I received the mail. Let me accept it. Okay, until మీరు యాక్సెప్ట్ చేసేంత వరకు కూడా, if you go to subscription, it is showing in a pending for the confirmation. Let me go to my mail. I received this mail. Okay, let me confirm the subscription. Yes, subscription is confirmed. Subscription is confirmed. Okay, if you go to my EC2 instances, sorry, my subscription, try to refresh, status should be accepted, confirmed, status should be confirmed. Okay, what next? I created an SNS topic and even cloud trail also I enabled. If you go to home page of S3 buckets, here let me go to general purpose buckets which you created. Okay, this is the bucket I created, cloud trail logs. Okay, go inside this cloud trail. Okay, still data is not coming. Wait for some time. Yes, are you able to see US East 1 లో after some time it will load all the regions. As ప్రతి region లో ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నా it will show here. If you open this, inside this you will see the 2026 February 23. Go inside this. Here you will see the recent log. Here you will see the recent log. If you select this, if you click on open also, it will open in a separate tab. Entire log, whatever you performed, all the logs it will show here. ఇప్పుడు వరకు మీరు ఏదైతే యాక్టివిటీ చేశారో ఆ లాగ్ అంతా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఏ యూజర్ క్రియేట్ చేశాడు, ఏ టైంలో ఈవెంట్ ట్రిగ్గర్ అయింది, బ్యాక్ ఎండ్లో ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేశారో ఆల్ ద ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ డేటా వస్తుంటుంది. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలా? ఏదైనా యాక్టివిటీ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనం నోటిఫికేషన్ సెండ్ చేయాలి. మనం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఎక్స్పర్ట్స్ కానప్పుడు బెటర్ టు యూస్ ద ఈవెంట్ బ్రిడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టేక్ వన్ యూస్ కేస్. దిస్ ఈస్ ద యూస్ కేస్. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక ఎస్ఎన్ఎస్ టాపిక్ ఆల్సో క్రియేటెడ్. EC2 ఇన్స్టెన్స్ స్టాప్ అయినా కానీ స్టాప్ అవుతున్నప్పుడే మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. ఈవెన్ EC2 ఇన్స్టెన్స్ కంప్లీట్గా స్టాప్ అయిన తర్వాత కూడా మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. హౌ కెన్ యూ డూ దిస్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు పైథాన్ స్క్రిప్ట్, షెల్ స్క్రిప్ట్స్, మానిటరింగ్ స్క్రిప్ట్స్ అవన్నీ రాయాలనంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఇఫ్ ఆర్ యూసింగ్ ద ఈవెంట్ బ్రిడ్జ్ అనేటువంటి AWS సర్వీస్ కానీ మీరు కానీ యూస్ చేయగలిగారంటే మనం ప్రాపర్గా నోటిఫికేషన్స్ సెటప్ చేయొచ్చు. నాట్ ఓన్లీ నోటిఫికేషన్స్ గైస్, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ల్యాండా ట్రిగ్గర్ అవ్వడం, ఆ ల్యాండాలో మనం పైథాన్ లాంగ్వేజ్ కానీ, గో లాంగ్వేజ్ కానీ, జావా యూస్ చేసుకొని స్క్రిప్ట్స్ రాసుంటాం. అక్కడి నుంచి మళ్ళీ కాల్ అవుతుంది. మనకి కాల్ అవుతుంది.
Okay, we need to send an, for example, this is the use case. We need to send an EC2 instance, goes into sleep, stopping mode or stopped state like వెళ్ళినప్పుడు మనం నోటిఫికేషన్ ట్రిగ్గర్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ ఈవెంట్ బ్రిడ్జ్. హౌ కెన్ యూ డూ? క్రియేట్ ఏ రూల్ ఇన్సైడ్ ఏ ఈవెంట్ బ్రిడ్జ్. మల్టిపుల్ రూల్స్ యూ కెన్ క్రియేట్ ఇట్. ఓకే, ఒక రూల్ క్రియేట్ చేద్దాం. ఓకే, లెట్ మీ గో టు హియర్ ఈవెంట్ బ్రిడ్జ్. సెర్చ్ ఇట్ హియర్, యూ కెన్ సెర్చ్ ఇట్ గైస్. ఈవెంట్ బ్రిడ్జ్, ఈవెంట్ బ్రిడ్జ్. Okay, Amazon event bridge. Okay, let me create a rule. Here you will see the rules, guys. Here you will see the rules. Here you will see the rules. And one more option, updated. Okay, what is this? Okay, they are enabling the even UI నుంచి కూడా operations perform చేసే విధంగా they are enabled. Okay, later we will check it this. Okay, let me create a role. Let me create a role. Okay, when you are creating a role, here it is showing visual rule build opt-in. మీరు మీకు ఎలా క్రియేట్ చేయాలో తెలియదు అనుకుంటే దీన్ని ఈ ఆప్షన్ కానీ ఎనేబుల్ చేశారంటే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ సర్వీస్కి ఈవెంట్స్ 200 సర్వీసెస్కి సంబంధించిన అన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ఆ ఈవెంట్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా కానీ అవుతుంది. ఆ ఈవెంట్స్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి టార్గెట్ అంటే ఎస్ఎన్ఎస్ టాపిక్ కదా, ఇక్కడ మనం ఎస్ఎన్ఎస్ టాపిక్ని టార్గెట్లోకి ఇలా డ్రాప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే లెట్ మీ గో టు ఈవెంట్స్. ఏ ఈవెంట్? ఫర్ ఎగ్జాంపుల్ గో టు ఆల్ ద సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు EC2 సంబంధించినటువంటి సర్వీస్లో ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ EC2, చూడండి EC2 ఇన్స్టెన్స్లో టార్గెట్ ఏంటి? ఎస్ఎన్ఎస్ టాపిక్ ఇచ్చాను. ఇఫ్ ఇస్ టార్గెట్ ఐ గివెన్ ఎస్ఎన్ఎస్ టాపిక్. ఓకే, ఇన్పుట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ డిసేబుల్. విల్ సీ దట్ టార్గెట్స్లో ఇన్పుట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో ట్రాన్స్ఫర్మేషన్ ఐ విల్ డిస్కస్. ఓకే, హియర్ సింపుల్గా మీకు ఇక్కడ ఆప్షన్స్ వచ్చి ఉంటాయి. ఈవెంట్స్, దిస్ ఇస్ ద ఈవెంట్. ఓకే, మీరు ఏం చేయాలా? ఇక్కడ మాన్యువల్గా మనం సెలెక్ట్ చేసుకోవాలా ఏ ఇన్స్టెన్స్కి మీరు ఈ నోటిఫికేషన్, ఇది ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ఇన్స్టెన్స్ ఏదైనా ఉంటే ఆ ఇన్స్టెన్స్కి ఎనేబుల్ చేయాలా, మల్టిపుల్ ఇన్స్టెన్సెస్కి ఎనేబుల్ చేయాలా, ఆల్ ఇన్స్టెన్సెస్కి ఎనేబుల్ చేయాలా అనేటువంటి ఆప్షన్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలా. విల్ సీ దిస్ పార్ట్ లేటర్ గైస్. ఓకే, ఐ విల్ షో ఇట్, డోంట్ వరీ. దిస్ ఇస్ ద లేటెస్ట్ ఫీచర్ ఇన్ AWS. విజువల్ UI ద్వారా కూడా మనం ఈవెంట్ బ్రిడ్జ్ రూల్స్ని క్రియేట్ చేయొచ్చు. లెట్ మీ డిసేబుల్ ఇట్, లెట్ మీ డూ ఇట్ మాన్యువల్లీ. చూడండి, గో టు ఈవెంట్ బ్రిడ్జ్. హియర్ యూ కెన్ క్లిక్ ఆన్ రూల్స్. ఓకే, select event bus is default. Let me create a rule. Okay, rule name you can give, for example, EC2 instance stopping ఉన్న స్టాప్డ్ వచ్చినాక మనకు నోటిఫికేషన్ రావాలి. Let me give the description also same. Event bus is default only. Let me click on next. I'm creating an event bridge rules. Go with AWS events only. Okay, and if you have already custom JSON మీ దగ్గర రెడీగా JSON కానీ ఉంటే you can directly paste it, but better to go with the pattern form. Okay, better to go with the pattern form. మనం ఏ ఇన్స్టెన్స్ మనం ఎనేబుల్ చేయాలనుకుంటున్నాం, సారీ ఏ సర్వీస్కి, we need to select the service. Okay, AWS services. What is the service? For example, I want all the services, it will show here guys. All, మీరు even for example you want to search VPC, it is showing VPC. Okay, for example you want to enable it for RDS, it is showing RDS APIs. I want to enable it for EC2. Okay, event type is very important. Okay, event type you can take it as a, I think, change state type. Yeah, change EC2 AMI state change. ఇక్కడ ఇచ్చుంటాను JSONలో. ఈవెంట్ టైప్ ఈస్ EC2 ఇన్స్టెన్స్ స్టేట్ చేంజ్ నోటిఫికేషన్. ఓకే, ఇన్స్టెన్స్ స్టేట్ చేంజ్ నోటిఫికేషన్. ఇఫ్ యూ గో హియర్, ఓకే, ఇన్స్టెన్స్ స్టేట్ చేంజ్ నోటిఫికేషన్, EC2 ఇన్స్టెన్స్ చేంజ్ స్టేట్. అన్ని ఆప్షన్స్ మీరు టచ్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేసేటప్పుడు. నాట్ ఓన్లీ ఒకటి, AMI ఏదైనా బ్యాక్ ఎండ్లో చేంజ్ చేసినా కానీ ఆ ఇన్స్టెన్స్కి. అంటే ఇందాక AMI అంటే ఏంటి మీనింగ్? T2 మీడియం నుంచి మైక్రోకి వర్షన్ అప్గ్రేడ్ అయినప్పుడు కానీ, లేదు బ్యాక్ ఎండ్లో కంప్లీట్గా AMIని చేంజ్ చేస్తున్నప్పుడు కానీ, అలా ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, వాట్ ఈస్ ద ఆప్షన్ యూ నీడ్ టు సెలెక్ట్? EC2 ఇన్స్టెన్స్ స్టేట్ చేంజ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఇక్కడ మీకు JSON ఫార్మేట్ రెడీ అవుతూ ఉంటుంది. AWS EC2 సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత ఇన్స్టెన్స్ స్టేట్
ఓకే, అక్కడ ప్రతి ప్రతి ఇన్స్టెన్స్ పర్ఫామ్ అయినప్పుడు ఎనీ స్టేట్ అంటే స్టాప్ అయినా, క్రియేట్ అయినా, టర్మినేట్ చేసినా, రీస్టార్ట్ చేసినా, రీబూట్ చేసినా, అంటే ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేసినా నీకు మెయిల్ కావాలా? యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఏంటి? ఇన్స్టెన్స్ స్టాపింగ్లో ఉన్న, స్టాప్డ్ అయినా కానీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ స్టేట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే యూ కెన్ సెలెక్ట్ ఇట్. ఇన్స్టెన్స్, ఓకే, ఇన్స్టెన్స్ టర్మినేట్ అయినా నాకు మెయిల్ రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాపింగ్ ఉన్న మెయిల్ రావాలి, స్టాప్డ్ ఉన్న మెయిల్ రావాలి, ఆల్ ద ఆప్షన్స్ యూ నీట్ టు సెలెక్ట్. లేదు ఇన్స్టెన్స్ ఏదైనా పెండింగ్లో ఉన్నా, ఓకే, షట్ డౌన్ అయినా, టెర్మినేటెడ్ అనేది మనం యాజ్ పర్ ద డాక్యుమెంట్ ఇవ్వలేదు. మీరు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు టెర్మినేట్ కూడా ఇవ్వండి. ఎస్, ఐ గివెన్ స్టాపింగ్ అండ్ స్టాప్డ్. ఓకే, ఇక్కడ మీకు స్టేట్ యాడ్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ ద జేఎస్ఎన్ ఫార్మాట్. మనకు ఆల్రెడీ జేఎస్ఎన్ ఉంటే డైరెక్ట్గా పేస్ట్ చేయొచ్చు. ఈ ఆప్షన్ కస్టమ్ ప్యాటర్న్ జేఎస్ఎన్ ఎడిటర్ ఓపెన్ చేసి మనం చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ ద స్పెసిఫిక్ స్టేట్. ఓకే, ఒక స్టేట్ స్టాపింగా, స్టాప్డా, రన్నింగా ఏ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఈ స్టేటు ఏ ఇన్స్టెన్స్ టైప్ మీద పర్ఫామ్ చేయాలి? ఎనీ ఇన్స్టెన్స్ ఇన్ దిస్ రీజియన్, ఏ ఇన్స్టెన్స్ అయినా పర్లేదా? ఏ ఇన్స్టెన్స్లో అయినా ఇటువంటి ఆపరేషన్స్ పర్ఫామ్, అన్ని ఇన్స్టెన్సెస్కి ఎనేబుల్ చేయకూడదు కదా ఇట్లా. ఇన్స్టెన్స్ ఏదైనా స్టాప్ అయినప్పుడు అది నార్మల్ లోయర్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టెన్స్ అయితే యూ నో నీడ్ టు వరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రొడక్షన్ సంబంధించిన స్పెసిఫిక్ ఇన్స్టెన్స్, ఏదైనా కొన్ని ఇన్స్టెన్సెస్ మానిటర్ చేయాలంటే గో విత్ ద స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ ఐడీస్. వాట్ దే ఆర్ ఆస్కింగ్? గివ్ ద ఇన్స్టెన్స్ ఐడి. ఓకే, లెట్ మీ గో అండ్ టేక్ ద మై ఇన్స్టెన్స్ ఐడి. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ రన్నింగ్ స్టేట్. లెట్ మీ టేక్ దిస్ instance ID. Let me go to my rule. Then give the instance ID. Give the instance ID. Okay. If you want to give one more instance ID, click on add. If you want to give one more instance ID like that, I'm giving as of now one instance ID. As of now, I'm giving one instance ID. Let me scroll down. What I did, see, I selected a event pattern. This is the pattern. This is the pattern. This is the pattern. Okay, if you have already JSON, you can use that. If you have already JSON, you can use that. Okay, this is the pattern. Instance stopping unna, stopped unna, state is. Instance ID is only one instance I given. Detail type, when EC2 instance state change notification we selected. Okay, details. Okay, fine. Next is, let me scroll down. Let me scroll down. Let me try to click on next. Okay, here it is asking the permissions. Okay, you can go with the AWS service. Select and target. I told right, you created SNS topic, right? ఓకే, టార్గెట్ ఎక్కడికి? వాట్ ఈస్ ద టార్గెట్? ఐ వాంట్ టు గో విత్ ఎస్ఎన్ఎస్ టాపిక్, లేదంటే వేరే ల్యాండా ఏదైనా ట్రిగ్గర్ అవ్వాలా, వేరే ఈసీ2 ఇన్స్టెన్స్ వేరే టాస్క్ ఏదైనా ట్రిగ్గర్ అవ్వాలా? యూనిట్ టు సెలెక్ట్ ద ఎస్ఎన్ఎస్ టాపిక్. యూనిట్ టు సెలెక్ట్ ద ఎస్ఎన్ఎస్ టాపిక్. ఓకే, ఆ టార్గెట్ లొకేషన్ వేరే ఏడబ్ల్యూఎస్ అకౌంటా, ఎగ్జిస్టింగ్ అకౌంటా? ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ అకౌంట్లోని టార్గెట్ టు దిస్ అకౌంట్ ఓన్లీ. వాట్ ఈస్ ద టాపిక్ నేమ్? వీ క్రియేటెడ్ దిస్ టాపిక్ ఆల్రెడీ. ప్లీజ్ మేక్ షూర్ టు క్రియేట్ ఏ టాపిక్ బిఫోర్ కమింగ్ టు దిస్. లేదు మళ్ళీ అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే, గో విత్ ద క్రియేటెడ్ రోల్ ఓన్లీ. ఇట్ విల్ క్రియేట్ ఆటోమేటికల్లీ. లేదు ఆల్రెడీ మీకు ఏదైనా రోల్ క్రియేట్ చేసిన ఆ పర్మిషన్స్ అన్నిటికీ యూ కెన్ యూస్ ద ఎగ్జిస్టింగ్ రోల్, ఆర్ ఎల్స్ గో విత్ ద, ఇట్ విల్ క్రియేట్ ఏ స్పెసిఫిక్ రోల్ టు perform these operations. Click on next. Click on next. What it is telling, if you have to give the tags, you can give. Click on next. Okay, here it is showing this is the event pattern. This is the event pattern. Instance stop అయినా, లేదా స్టాపింగ్లో ఉన్న కాల్ ఏ బ్యాక్ ఎండ్లో ఏపీఐ కాల్ అవుతుంది. ఓన్లీ ఈ ఇన్స్టెన్స్కి మాత్రమే మీరు క్రియేట్ చేస్తున్నారు. యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆల్సో. యూ కెన్ క్రియేట్ ఇట్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆల్సో. ఈ ఇన్స్టెన్సెస్కి సంబంధించినటువంటి టార్గెట్ ఎక్కడికి వెళ్తాయి? టోటల్, దిస్ ఈస్ ద టార్గెట్. ఎస్ఎన్ఎస్ టాపిక్, దిస్ ఈస్ ద టార్గెట్ యూ క్రియేటెడ్. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ క్రియేట్ ఎ రూల్. ఐ క్రియేటెడ్ ఎ రూల్. ఇట్ ఈస్ క్రియేటెడ్. ఇట్ ఈస్ క్రియేటెడ్. రూల్ ఈస్ క్రియేటెడ్. ఇన్స్టెన్స్ ఈసీ2 ఇన్స్టెన్స్ స్టాపింగ్ అండ్ స్టాప్డ్ అనేటువంటి రూల్ క్రియేట్ చేశారు. మీరు టర్మినేట్ అదర్ ఇన్స్టెన్సెస్ కూడా చెక్ చేయండి. ఓకే, ఫైన్. లెట్ మీ గో టు మై AWS EC2 సారీ మై జీమెయిల్. ఎనీ మెయిల్ ఐ రిసీవ్డ్? నో, రైట్. లెట్ మీ గో బ్యాక్. దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ మెయిల్. ఐ ఎమ్ నాట్ రిసీవ్డ్ ఎనీ మెయిల్. ఐ ఎమ్ నాట్ రిసీవ్డ్ ఎనీ మెయిల్. I am not received any mail. Okay, what I need to do here? Already I created a rule. Everything is set up. SNS topic also I created. Subscription also I added. Subscription also I added. Okay, subscription also not added. Sorry, added. All the edit trail law. If you go and see edit trail, cloud trail. Sorry, cloud trail. If you go and open the dashboard of the cloud trail, here you will see. Okay, if you open the trails, ఇక్కడికి వచ్చి బ్యాక్ ఎండ్లో మనం పర్ఫామ్ చేస్తున్నటువంటి ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ లోడ్ అవుతుంటాయి బ్యాక్ ఎండ్లో. ఓకే, యు ఆర్ ఆల్రెడీ క్రియేటెడ్
in this S3 bucket you are storing. In this S3 bucket you are storing all the information. Here it is storing. Okay, if you go here, I think it will open all the regions. చూడండి అన్ని regions లో ఉన్నటువంటి డేటాని S3 bucket లో మనం స్టోర్ చేస్తున్నాం. Now we are working on US East 1. Now we are working on US East 1. If we open this US East 1 లో మీరు ఏదైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంటారో ఆల్ లాగ్స్ అన్ని బ్యాక్ ఎండ్ లో ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతా ఉంటాయి. చూడండి, ప్రతి ఆపరేషన్ బ్యాక్ ఎండ్ లో మనకి ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతా ఉంటాయి. ఓకే, S3 స్టాండర్డ్. యూ విల్ అండర్స్టాండ్ గైస్ వాట్ ఈస్ గ్లాషియర్, వాట్ ఈస్ ఇన్ఫ్రీక్వెంట్, ఆల్ దీస్ థింగ్స్ S3 లో డిస్కస్ చేస్తాం. ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ గో అండ్ ట్రై టు స్టాప్ అన్ ఇన్స్టెన్స్. ఓకే, జస్ట్ ఐఎమ్ స్టాపింగ్ ద ఇన్స్టెన్స్. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇన్స్టెన్స్ స్టాప్ కాల్ చేస్తానో బ్యాక్ ఎండ్లో ఫస్ట్ ఏమవుతుంది, ఇట్ విల్ కాల్ ద స్టాపింగ్. ఇమ్మీడియట్గా స్టాప్ అవ్వదు. ఇఫ్ యు సీ స్టాపింగ్, ఎప్పుడైతే స్టాపింగ్ ట్రిగ్గర్ అవుతుందో, ఇఫ్ యూ గో టు మై మెయిల్, ఆర్ ఏబుల్ టు సీ స్టాపింగ్ ఐ రిసీవ్డ్ 557 జస్ట్ నౌ, సో అండ్ సో స్టేట్ స్టాపింగ్. ఈ ఇన్స్టెన్స్, దిస్ ఇస్ ద ఇన్స్టెన్స్ ఐడి, స్టాపింగ్ కాల్ అయింది బ్యాక్ ఎండ్లో. ఆర్ యూ అండర్స్టూడ్? వితౌట్ రైటింగ్ ఎనీ, okay, without writing any script also we are achieving things. Okay, monitoring part we are achieving. Okay, if you go to EC2 instance, it is stopped now. If you try to refresh, still it is stopping. Okay, still it is stopping. Wait for some time. It is stopping. అది స్టాప్డ్ అయినా కానీ రావాలి మళ్ళీ మెయిల్. స్టాపింగ్ స్టేట్లో ఉంది, స్టాప్డ్ కూడా ఎనేబుల్ చేసాం. మీరు టెర్మినేటెడ్కి ఎనేబుల్ చేసి ప్రాక్టీస్ చేయండి అసైన్మెంట్లో. స్టిల్ ఇట్ ఈస్ స్టాపింగ్. Let them stop. Yeah, instance is stopped. Go and check it. Let me go back to my Gmail. Are you able to see one more mail I received just now? 558 only. Just now I received one more mail. What is this? This indicates what? This indicates instance is stopped. Stopped. Okay, whatever the rules you created here, this is the instance stopped rule, right? Here, whatever the rules you created, these are all the rules. Event pattern, this is the pattern. If you want to edit the pattern, you can edit it. Edit the pattern. Here you need to add all the rules. I don't want to edit, cancel it. Okay, for example, what targets you configured for this rule? If you go to open this rule, what is the targets you configured for this rule? This is the target. Alerts target ఇక్కడికి ట్రిగ్గర్ అవ్వాలి. ఎక్కడ స్టోర్ అవుతుంది బ్యాక్ ఎండ్లో ఇన్ఫర్మేషన్ మొత్తం? All this information will be stored in S3 bucket. Okay, all this information will be stored in our S3 bucket. If you open this target, okay, here you will see what is the SNS topic. Everything it is showing. Build event pattern. Okay, topic also created. If you go to additional settings here, okay, fine. ఓకే, ఫైన్, ఆల్ రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, కొంతమంది ఈవెన్ క్లయింట్కి మీరు ఇలా కానీ పాస్ చేశారనుకో మెయిల్, ఆర్ దే ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ మెయిల్? ఓకే, ఇక్కడ అంట ఇలా ఉంటే అంటే నాట్ ఓన్లీ క్లయింట్, జనరల్గా ఇమ్మీడియట్గా మన ఫోకస్ దీని మీద ఫోకస్ చేయలేము. అంటే ఇమ్మీడియట్గా యాక్చువల్ మెసేజ్ ఇదంతా అవసరం లేదు. అసలు యాక్చువల్గా ప్రొడక్షన్లో ఏం జరిగిందని మనం దీన్ని ఫార్మేట్ చేయగలగాలి. ఇన్పుట్ ఫార్మేట్ చేయగలగాలి. ఇప్పుడు దిస్ ఇస్ ద జేఎస్ఎన్ ఫార్మేట్ గైస్, ఇలా మెయిల్ సెండ్ చేస్తే దట్ ఈస్ నాట్ హైలీ రికమెండెడ్. గో టు జేఎస్ఎన్ ఫార్మేటర్, ఆన్లైన్ JSON formatter. Okay, if you go to here, if you try to paste it, this JSON, let me beautify this. Yes, it is beautified. Copy this. Backend లో ఇలా మెయిల్ వెళ్ళి ఉంటుంది వాళ్ళకి మెయిల్ వెళ్ళింది. ఓకే, మెయిల్ ట్రిగ్గర్ లైక్ దిస్. మెయిల్ ఇలా వెళ్ళింది ఏమని, సో అండ్ సో ఇన్స్టెన్స్ స్టాప్ అయింది ఈ టైంలో. ఓకే, యూటీసీ ఫార్మేట్లో ఈ టైంలో ఈ రీజియన్లో ఈ ఇన్స్టెన్స్ స్టాప్ అయింది ఈ అకౌంట్లో. దిస్ ఇస్ ద అకౌంట్ ఐడి. నీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా దీంట్లోంచి మనం ఫిల్టర్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ సోర్స్, దిస్ ఇస్ ద సోర్స్, అకౌంట్ ఐడి, వాట్ టైము, ఏ రీజియన్లో, ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటి, ఏ అకౌంట్లో ఇన్స్టెన్స్ స్టాప్ అయింది, ఏ టైంకి ఇన్స్టెన్స్ స్టాప్ అయిపోయింది, ఏ రీజియన్లో స్టాప్ అయింది, వాట్ ఈస్ ద ఇన్స్టెన్స్ ఐడి అండ్ స్టేట్. These are the important parameters.
మీరు ఇదే జేఎస్ఎన్ని మీరు ఇదే జేఎస్ఎన్ని చాట్ జీపీటీకి ఇచ్చిన ఇన్పుట్ ఫార్మేట్ ఇవ్వమన్నా ఇచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా కాకుండా కన్వీనియంట్ వేలో కన్వీనియంట్ వేలో మెయిల్ సెండ్ చేయగలగాలి. ఓకే, ఇలా వస్తుంది. దిస్ ఇస్ ద ఇన్పుట్ పాత్ గైస్. ఇన్పుట్ పాత్, ఇన్పుట్ టెంప్లెట్, టూ ఫార్మేట్స్ ఉంటాయి. ఇన్పుట్ మీరు జస్ట్ చాట్ జీపీటీకి ఇచ్చిన డైరెక్ట్గా కన్వర్ట్ చేస్తుంది. బట్ హౌ దట్ ఈస్ కన్వర్టింగ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఇన్పుట్ పాత్, దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. టెల్ దెమ్ యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ ఓన్లీ ఇన్ యువర్ ప్రాజెక్ట్. ఇన్పుట్ టెంప్లెట్, ఇన్పుట్ పాత్, ఇన్పుట్ టెంప్లెట్. ఓకే, ఇన్పుట్ పాత్ అని అంటే ఏంటి మీనింగు? ఇన్పుట్ పాత్ అని అంటే దిస్ ఇస్ ద ఇన్పుట్ పాత్. యూ కెన్ గివ్ ఎనీ నేమ్ గైస్. యూ కెన్ గివ్ నాట్ ఓన్లీ ఇవే యూస్ చేయాలని కాదు. ఇన్స్టెన్స్, వాట్ ఈస్ ద ఇన్స్టెన్స్ ఐడి? ఇక్కడ డాలర్ డాట్ అనేది కామన్ స్ట్రింగ్. డీటెయిల్స్ డాట్ ఇన్స్టెన్స్ ఐడి ఎందుకు రాసామంటే డీటెయిల్స్లో ఇన్స్టెన్స్ ఐడి ఉంది. చూడండి, డీటెయిల్స్ అనేటువంటి బ్లాక్లో ఇన్స్టెన్స్ ఐడి ఉంది. అదే స్టేట్ కావాలంటే డీటెయిల్ డాట్ స్టేట్ అని రాయాలి. చూడండి, డీటెయిల్ డాట్ స్టేట్ అని రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ రీజన్ కావాలంటే ఎలా రాస్తాం? డాలర్ డాట్ కామన్. ఓకే, రీజన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎనీథింగ్? నో, రైట్? ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ అదర్ పేరెంట్ ట్యాగ్. ఓకే, అందుకని డైరెక్ట్గా రీజియన్ రాసి ఏ టైము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గెట్ ద అకౌంట్ ఐడి ఆల్సో. హౌ టు గెట్ ద అకౌంట్ ఐడి? గివ్ ద కీ వాల్యూ అకౌంట్. యూ కెన్ గివ్ ఎనీ నేమ్. Key name. You can give any name. Account. This is the account. ఓకే, అకౌంట్. దిస్ ఇస్ ద అకౌంట్ ఐడి కూడా మెయిల్ రావాలి అతనికి, ఏ అకౌంట్లో అనేసి. కోలన్ ఎలా రాస్తాం? డబుల్ కొటేషన్లో డాలర్ డాట్ అకౌంట్. ఇక్కడ ఏదైతే నేమ్ ఉంటుందో అది ఎగ్జాక్ట్ నేమ్ ఇవ్వాలా. ఓకే, లైక్ దిస్ ఐ ఫార్మేటెడ్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇన్పుట్ పాత్లో యాడ్ చేయాలి. అంటే ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్ గైస్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మనం పర్ఫెక్ట్గా మెయిల్ సెండ్ చేయాలి. ఇలా సెండ్ చేసినా ఓకే, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, ఎగ్జాక్ట్గా ఇలానే కాన్ఫిగర్ చేస్తుంటారు మెయిల్ సెండ్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్లో. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ టెంప్లెట్ అతనికి మనం మెయిల్ ఏ విధంగా, అతని రిక్వైర్మెంట్, హ్యూమన్ మైండ్ సెట్ని బట్టి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద మెయిల్. ఓకే, ఇన్పుట్ టెంప్లెట్ ఐ టేకెన్, దిస్ ఇస్ ద ఇన్పుట్ టెంప్లెట్. మెసేజ్, వాట్ మెసేజ్ యూ నీడ్ టు సెండ్? EC2 ఇన్స్టెన్స్. వాట్ ఈస్ ద ఇన్స్టెన్స్? దిస్ ఇస్ ద ఇన్స్టెన్స్ ఐడి వస్తుంది. EC2 ఇన్స్టెన్స్ ఈజ్ నౌ state. What is the state? For example, state is what? Stop. Guys, allow me 1 second. I'm getting call to join that. 1 second, guys. Hello. Sorry, guys. Okay, EC2 instance place name replace అవుద్ది, ID replace అవుద్ది. Is now stopped. So and so instance ID is stopped in the US East 1 region, so and so time. From which account? From 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 this account. Account number is what? Account number ఎలా రీడ్ చేయాలా? What is that? Account is the key. ఫ్రమ్ దిస్ అకౌంట్ అంటే ఏదైతే అకౌంట్ నుంచి ఆ ఇన్సిడెంట్ జరుగుతుందో అది మెయిల్ వెళ్ళాలి. ఎక్కడ కాన్ఫిగర్ చేయాలా? ఇన్పుట్ పాత్ కానీ ఇన్పుట్ టెంప్లెట్. క్లియర్గా చెప్పండి గైస్, ఇన్పుట్ పాత్, ఇన్పుట్ టెంప్లెట్. యాక్చువల్గా ఎస్ఎన్ఎస్ ట్రాఫిక్ ట్రిగ్గర్ చేసేటువంటి జేఎస్ఎన్ ఫార్మెట్లోంచి మనం ఇన్పుట్ పాత్, ఇన్పుట్ టెంప్లెట్ క్రియేట్ చేసిన తర్వాత గో టు అవర్ ఈవెంట్ డ్రివెన్, దిస్ వన్, వేర్ ఈస్ దట్? rules. This is the rule we created. If you go to rules section, event bridge లో మనకు రూల్స్ ఉంటాయి కదా. ఓకే, వాట్ ఎవర్ ద రూల్ యూ క్రియేటెడ్, ఓపెన్ దట్ రూల్. Here you can click on targets. Click on edit target. If you scroll down, if you go to advanced settings, here you will see the additional settings. Configure the target input. ఎలా మెసేజ్ వెళ్ళాలి? మ్యాచ్డ్ ఈవెంట్స్ అంటే ఏంటి మీనింగ్? డిఫాల్ట్ ఇది ఏదైతే మ్యాచ్ అవుతుందో అన్నీ సెండ్ చేసేస్తుంది. అలా కాదు మన రిక్వైర్మెంట్. ఐ వాంట్ టు గో విత్ ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్. కాన్ఫిగర్ ద ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్.
శాంపిల్ అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ జేఎస్ఎన్ మనకు తెలుసు ఇందాక వాళ్ళకి ట్రిగ్గర్ అయింది ఇదే కదా. దిస్ ఈస్ ద శాంపిల్ అవుట్పుట్ రైట్. దిస్ ఈస్ ద శాంపిల్ అవుట్పుట్. వాళ్ళకి ఇలా ట్రిగ్గర్ అయింది, వాళ్ళకి ఇలా ట్రిగ్గర్ అయింది. యూ కెన్ గివ్ ద శాంపిల్ అవుట్పుట్. యూ కెన్ గివ్ ద సారీ యూ కెన్ ఎంటర్ యువర్ ఓన్ జేఎస్ఎన్. లెట్ మీ రిమూవ్ ద ఎగ్జిస్టింగ్ జేఎస్ఎన్. వాట్ ఇలా ఇలా ఎంటర్ అవుతుంది వాళ్ళకి మెసేజ్, ఇలా వెళ్ళకూడదు. ఓకే, శాంపిల్ ఈవెంట్ ఇలా వెళ్తుంది. స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్. హియర్ లెట్ మీ ఎక్స్పాండ్ దిస్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుంటారు. ఇన్స్టెన్స్ కావాలంటే డీటెయిల్స్ డాట్ ఇన్స్టెన్స్ ఐడి, స్టేట్ కావాలంటే డీటెయిల్స్ డాట్ స్టేట్. కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే మనకు అర్థం కావడానికి ఆ యామిల్ ఫార్మేట్ సెట్ చేసేటప్పుడు. ఎస్ వీ నో ఎగ్జాంపుల్ ఇన్పుట్ పాత్స్, ఎగ్జాంపుల్ నాట్ యాక్చువల్ ఇన్పుట్ పాత్స్. టార్గెట్ ఇన్పుట్ ఫార్మేటర్ ఫార్మర్. ఓకే, వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ రైట్. దిస్ ఇస్ ద ఇన్పుట్ పాత్. ఇలా వెళ్ళాలి. ఇవి ఇన్పుట్స్. దీస్ ఆర్ ఆల్ ద ఇన్పుట్స్ ఐఎమ్ గివింగ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఐఎమ్ క్రియేటింగ్. Okay, you need to give the comma separator, guys. JSON. This is the JSON format. You need to give the comma separator. We need to give the comma separator. Okay. Then what is the template? Message ఎలా వెళ్ళాలి? మెసేజ్ ఎలా వెళ్ళాలంటే మెసేజ్ EC2 ఇన్స్టెన్స్ ఐడి ఈస్ నౌ ఇన్ టర్మినేటెడ్ స్టేట్ ఇన్ US East 1 రీజియన్ ఎట్ సో అండ్ సో టైం ఫ్రమ్ దిస్ అకౌంట్. ఇలా వెళ్ళాలి మెసేజ్. మీరు బెటర్గా ఫార్మేట్ చేస్తే అలా వెళ్తుంది, ఎలా ఫార్మేట్ చేస్తే అలా వెళ్తుంది మెసేజ్. లెట్ మీ గివ్ ద టార్గెట్ టెంప్లెట్. దిస్ ఇస్ ద టార్గెట్ టెంప్లెట్. ఓకే, ఎస్ ఇట్స్ లైక్ ఈకో. మనం షెల్లో రాస్తాం కదా, వేరియబుల్స్ నుంచి డేటా. ఇన్స్టెన్స్ అనేది వేరియబుల్, రీజన్ అనేది వేరియబుల్, డాలర్ యూస్ చేసి షెల్లో ఎక్కడ కమెంట్ రాస్తాం కదా, సిమిలర్గా. ఓకే, లెట్ మీ చెక్ ఇట్. లెట్ మీ చెక్ ఇట్ వాట్ ఈస్ ద అవుట్పుట్. నువ్వు ఏదైతే ఇక్కడ శాంపిల్ ఈవెంట్ ఇచ్చావో దాన్ని బేస్ చేసుకొని ఇన్పుట్ పాత్, అలానే టెంప్లెట్. శాంపిల్ పాత్ ఇచ్చావు, ఇన్పుట్ పాత్ టెంప్లెట్ ఇచ్చావంటే హియర్ యూ విల్ సి. చూడండి, శాంపిల్ ఇచ్చాడు చూడండి. సో అండ్ సో EC2 ఇన్స్టెన్స్ ఈస్ నౌ స్టాప్డ్ ఇన్ దిస్ రీజియన్ US East 1 ఎట్ సో అండ్ సో టైం అకౌంట్ నెంబర్. ఇలా వస్తుందని జనరేట్ శాంపిల్ అవుట్పుట్. దిస్ ఇస్ శాంపిల్ అవుట్పుట్, నాట్ యాక్చువల్ అవుట్పుట్ నౌ. లెట్ మీ క్లిక్ ఆన్ ద కన్ఫర్మ్. I given the input transformer. Let me click on next. Click on next. Let me give the changes. Let me update a rule. Whatever the rule we created, let me update a rule. Yes, it is updated. Let me go to my EC2 instance. ఇంటెన్షనల్లీ లెట్ మీ స్టార్ట్ ఇట్. నేను స్టార్ట్కి ఎనేబుల్ చేయలేదు గైస్, ఓన్లీ మనం స్టాపింగ్ మాత్రం మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమన్నా టర్మినేటెడ్కి ఒకటన్నిటికి. లెట్ మీ స్టార్ట్ ఇట్ ఇంటెన్షనల్లీ. ఓకే, లెట్ మీ స్టార్ట్ ఇట్. Even we are not received any mail. If you go and see, we are not received any mail. We are not received any mail. Previously, we are getting the mail like this. Previously, we are getting mail like this, but this is not highly recommended for better understanding. Okay, we created a rule and we are stopping the instances. We are stopping the instances. Oh, now it is in running state. Can I stop now? ఓకే, స్టాప్ మీరు ఎప్పుడైతే స్టాప్ చేస్తారో స్టాపింగ్ కాల్ అవుద్ది. బ్యాక్ ఎండ్లో స్టాప్డ్. నెక్స్ట్ ఏపీ స్టాపింగ్. దాని తర్వాత ఇమీడియట్ ఏపీ వచ్చేసి స్టాప్డ్. సో నవ్ ఇట్ ఈస్ కాలింగ్ స్టాపింగ్. ఓకే, ఇఫ్ యూ గో అండ్ చెక్ మై మెయిల్, ఆర్ ఏబుల్ టు సీ యూ రిసీవ్డ్ ఏ మెయిల్, యూ రిసీవ్డ్ ఏ ప్రొడక్షన్ అలర్ట్. వాట్ మెసేజ్ యూ గివెన్? B2B BSS so and so prod alerts B2B BSS. This is the message name. What we are giving, what you are getting, so and so EC2 instance. This is the instance ID. He is now stopping in this region US East 1 at 2023 and this is the message from this account. ఈ అకౌంట్ నుంచి ఇన్స్టెన్స్ స్టాప్ అయిందని మెసేజ్. టెల్ మీ గైస్, ప్రీవియస్ వన్ ఈస్ బెటర్ రీడబుల్ ఆర్ ప్రెసెంట్ వన్ ఈస్ బెటర్ రీడబుల్? విచ్ వన్ ఈస్ బెటర్ రీడబుల్? ప్రజెంట్ వన్ ఈస్ బెటర్ రీడబుల్. అంటే ఇమీడియట్గా చూస్తానే ప్రజెంట్ వన్ ఈస్ బెటర్. ఓకే, ఇన్స్టెంట్ స్టాప్ అయినా కూడా అలర్ట్ వచ్చి ఉంటుంది చూడండి. ఇఫ్ యూ గో అండ్ సీ, లెట్ మీ ట్రై టు రీఫ్రెష్ ద బ్రౌజర్. I think still instance is stopping. It is stopped now. Let me go and check it. Let me try to refresh. Wait for some time. We updated any rule? Just we updated targets.
Even we given stopped and stopping on so instance ID. Yes, we are refreshing. Let me go and see this event driven, sorry, rules. Let me go to my mail ID. Already it is triggered. Let me try to refresh. Yes, are able to see? You received the notification. Now it is showing as a stopped. Stopped. Understood? You guys can set up like this. చేయగలరా? సింపుల్ గైస్, మీరు 1 or 2 times వీడియోని చూసి మీకు నచ్చినటువంటి వేలో మనం ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ పైథాన్ షెల్ స్క్రిప్టింగ్ నేను ఇలా కొన్ని సర్వీసులు పిక్ చేసుకోండి. ఆ సర్వీసెస్కి మీరు ఎస్ఎన్ఎస్ టాపిక్ ద్వారా మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. తర్వాత చూద్దాం ల్యాండా ఫంక్షన్ ఎలా కాల్ అవ్వాలి. ఆల్ దీస్ థింగ్స్ మీకు ల్యాండా అనేటువంటి సర్వీసు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యూ విల్ అండర్స్టాండ్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ దిస్ యూస్ కేసెస్ గైస్, ఒక అసైన్మెంట్ ఇస్తాను. మీరు ఎలా అయినా సెర్చ్ చేసుకోండి, సేమ్ ప్రాసెస్సే. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఏదన్నా సెక్యూరిటీ గ్రూపు ఫుల్ ట్రాఫిక్ కానీ ఎక్కడన్నా ఎనేబుల్ అయి ఉంటే ఫుల్ ట్రాఫిక్ కానీ ఎనేబుల్ కానీ అయి ఉంటే మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. నువ్వు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఫుల్ ట్రాఫిక్, ఇన్బౌండ్ ట్రాఫిక్ ఎక్కడన్నా కానీ నువ్వు ఎనేబుల్ చేస్తుంటే మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. ఎందుకు క్రియేట్ చేసాడు ఆ సెక్యూరిటీ గ్రూపు అనేది మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. సెకండ్ యూస్ కేసు ఏమిస్తున్నా అంటే S3 బకెట్కి ఆబ్జెక్ట్ అప్లోడ్ అయితే S3 బకెట్లో ఏ ఆపరేషన్ పర్ఫామ్ అయినా, ఆబ్జెక్ట్ అప్లోడ్ అయినా, ఆబ్జెక్ట్ డిలీట్ అయినా, ఏదైనా ఆబ్జెక్ట్ వ్యూ చేసినా, లేదంటే అప్లోడ్ డిలీట్, ఆ రెండింటికి మీరు ట్రై చేయండి. అంటే అసైన్మెంట్ లాగా తీసుకోండి. అదొక యాక్టివిటీ మీకు ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ అనదర్ యూస్ కేస్. ఓకే, ఒక యూజర్ క్రియేట్ అయినా, ఒక యూజర్ డిలీట్ అయినా ఐ వాంట్ టు సెండ్ ఏ నోటిఫికేషన్. ఒక యూజర్ క్రియేట్ అయినా, ఒక యూజర్ డిలీట్ అయినా ఐ వాంట్ టు సెండ్ ఏ నోటిఫికేషన్. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో. ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో యూజర్ని ఎవరైనా క్రియేట్ చేసినా, లేదు యూజర్ని ఎవరైనా డిలీట్ చేసినా ఐ వాంట్ టు రిసీవ్ ద మెయిల్ టు మై డిఎల్, మన డొమైన్కి రావాలి. ఎలా చేస్తాం మనం? వాట్ యూనిట్ టు డూ? ఆల్రెడీ వీ హ్యావ్ ఎస్ఎన్ఎస్ టాపిక్, మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి క్లౌడ్ ట్రైల్లో మనం ఆల్రెడీ ట్రైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. అక్కడ మనం లాక్స్ సపరేట్గా క్లోజ్గా మానిటర్ కూడా చేస్తున్నాం. ఆ S3 బకెట్ పుష్ అవుతున్నాయి. లెట్ మీ గో టు రూల్స్. వీ నీడ్ టు క్రియేట్ ఏ ఈవెంట్ బ్రిడ్జ్. ఓకే, we need to create an event bridge. Go to event bridge. Let me create a rule. Now I am creating for IAM user creation and deletion. ఈ ఆపరేషన్ ఎవరికైతే అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఉంటుందో వాళ్ళు యూజర్ని క్రియేట్ చేసినా, డిలీట్ చేసినా ఐ వాంట్ టు రిసీవ్ ఏ మెయిల్. Okay, how to do? This is the description. The same description I am giving. Default bus I am using to transfer the data from CloudTrail to event bus. Event bridge. Go with default option. If you have pattern, yes, I have pattern. I need to select AWS services. Then let me select the service. Service name is, for example, IAM. This is the service name. Okay, event type. What is the event type? Event type is user creation. Create user. It is not showing. Create user. It is not showing. Create user. అంటే ఈవెంట్ టైప్ ఇట్ ఈస్ నాట్ డిస్ప్లేయింగ్ ప్రాపర్లీ. వాట్ ఐ నీడ్ టు డూ? యూజర్ క్రియేషన్ కానీ అట్లా డిస్ప్లే అవ్వడం లేదు. ఇలాగని మీకు ఎక్కడైనా ఆప్షన్స్ కానీ రాకపోతే, ఓకే, ఎక్కడైనా మీకు ఇలా ఆప్షన్స్ కానీ రాకపోతే ఈవెంట్ టైప్ యూ కెన్ సెలెక్ట్ ఇట్ యాజ్ ఏ వీఆర్ కాలింగ్ ఏపీఐ. బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏపీఐ వయా క్లౌడ్ ట్రైల్ ద్వారా వచ్చినటువంటి ఏపీఐస్ని గెట్ చేసి అక్కడి నుంచి ఆ డేటా ద్వారా మనం సెలెక్ట్ చేయాలి. యూ కెన్ సెలెక్ట్ దిస్ ఆప్షన్ AWS API కాల్ వయా క్లౌడ్ ట్రైల్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలా? ఏదైనా స్పెసిఫిక్ ఆపరేషన్ మీద చేయాలా? ఎనీ ఆపరేషనా, లేదంటే ఎనీ స్పెసిఫిక్ ఆపరేషన్ అంటే యూజర్ క్రియేషన్ కానీ, డిలీషన్ కానీ, ఓకే, ఆ యూజర్ ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నా ట్రాక్ చేయాలా, మెయిల్ చేయాలా, అవసరం లేదు. మనం ఏం చేయాలా? స్పెసిఫిక్ ఆపరేషన్. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ వీఆర్ గోయింగ్ ఫర్ ద స్పెసిఫిక్ ఆపరేషన్. హియర్ యూ నీడ్ టు గివ్ ద ఆపరేషన్ గైస్. క్రియేట్ బకెట్, create user create. Okay, here operation, if you are not aware, what you can do, go to cloud trail. This is the cloud trail, right? Already we created a trail.
ఇక్కడ మనం ఒక ట్రైల్ క్రియేట్ చేసాం ఇందాక. ఇఫ్ యూ ఓపెన్ దిస్ ట్రైల్, ఇక్కడ మనకు ఫిల్టరింగ్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇఫ్ యూ గో టు ట్రైల్, ఆల్రెడీ వీ క్రియేటెడ్ ట్రైల్, రైట్? లెట్ మీ గో టు event history. Here you will see that you can select as a, for example, event name. ఓకే, ఇక్కడ మనకి క్రియేట్ యూజర్. ఎస్, ఆర్ ఏబుల్ టు సీ క్రియేట్ యూజర్. మనకు అక్కడ కానీ మీకు అఫిషియల్ డాక్యుమెంటేషన్ అంతా ఎతికితే టైం పడుతుంది. అక్కడ కానీ లేదనుకుంటే యూ కెన్ కమ్ హియర్ అండ్ సర్చ్ ద ఈవెంట్ నేమ్, క్రియేట్ యూజర్. గో టు హియర్, గివ్ దిస్ క్రియేట్ యూజర్. లెట్ మీ యాడ్ వన్ మోర్ యూజర్, డిలీట్ యూజర్, రైట్? సి క్యాప్స్, యూ క్యాప్స్. ఓకే, డిలీట్ యూజర్, ఐ వాంట్ టు గెట్ దట్ నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ యూజర్. ఇక్కడే ఉంటాయి అన్ని ఆపరేషన్స్. ఎస్, డిలీట్ యూజర్, ఇట్ ఈస్ దేర్. ఏమైనా ఉంటే చూపిస్తుంది, లేకపోతే మనకు ఆ నేమ్ అన్న దొరుకుతుంది. డిలీట్ యూజర్, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఐఏఎం యూజర్. లెట్ మీ గో టు హియర్, లెట్ మీ ట్రై టు పేస్ట్ ఇట్. డిలీట్ యూజర్, క్రియేట్ యూజర్, డిలీట్ యూజర్. ఇంకా మీరు ఏదైనా ఆపరేషన్స్ యాడ్ చేస్తారంటే ఎస్, యూ కెన్ యాడ్ ఇట్. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ నెక్స్ట్. Okay, permissions go with AWS service. Target is what? We need to select the SNS topic. We need to send it to mail. Okay, topic name is, this is the topic, production alert. Okay, AWS production ఎవరైనా క్రియేట్ చేస్తుంటే create and specific role with the same permissions. Already it will create the role. Okay, automatically role ఒకటి create అవుతుంది. Let me click on next. If you want, you can give the tag, click on next. Okay, this is the event pattern. Backend it will trigger. This is the event pattern for ఇక్కడ ఏంటి, క్రియేట్ యూజర్ కానీ లేదంటే డిలీట్ యూజర్ కానీ సోర్స్ ఇస్ ఐఏఎం నుంచి, ఐఏఎం సర్వీస్ నుంచి, ఏడబ్ల్యూఎస్ ఐఏఎం అనేటువంటి సర్వీసు. ఇందాక సోర్స్ ఏంటి, ఏడబ్ల్యూఎస్ EC2 సోర్స్. దిస్ ఇస్ ద సోర్స్, సర్వీస్ సోర్స్. ఓకే, ఇప్పుడు ఐఏఎం నుంచి ఈవెంట్ క్రియేట్ యూజర్ కానీ డిలీట్ యూజర్ కానీ ఏదైనా యాక్టివిటీ పర్ఫామ్ అయితే I need to send a notification to so and so target. Whatever the target you given, this is the target you copied, right? SNS topic. ఈ టార్గెట్కి మనం నోటిఫికేషన్ సెండ్ చేయాలా. లెట్ మీ క్రియేట్ ఎ రూల్. ఎస్, ఐ క్రియేటెడ్ ఎ రూల్. ఓకే, ఐ క్రియేటెడ్ ఎ రూల్. ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ నౌ? లెట్ మీ గో బ్యాక్ టు హియర్. ఓకే, లెట్ మీ గో అండ్ try to create an user. Go here. As of now, am I received any mail? Let me go and check it. No mails I received. కాన్ఫిగరేషన్ ఉంటే కాదు, ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వాలా. ఓకే, ఈవెంట్ ట్రిగ్గర్ అయితే మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, లెట్ మీ గో బ్యాక్ టు ఐఏఎం డాష్బోర్డ్. హియర్ వాట్ యూ నీడ్ టు డూ, యూ కెన్ క్రియేట్ ఎ యూజర్. యూజర్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ యూజర్ నేమ్ ఈస్ test99. This is the user. If you want to give the management console access, you can give it, or else no need. Just user creation I am doing. Let me click on next. Okay, if you want to give the permissions to this user, for example, AWS admin, like that, here the permissions tarvata istara nee ist. But my requirement is I want to create a user. Okay, let me create a user. I already discussed how to create and all in AWS. AWS లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. What is the user I created? This is the user I created, test99. Let me go and check it, my mail ID. Are you able to see? Am I received mail or not? Are you able to see? So and so user is created. Let me try to format this properly. This is the mail I received. Copy this. Let me go to JSON formatter. Let me try to replace, then format it. Okay. చూడండి, are you able to see? ఏ యూజర్ క్రియేట్ చేశాడు, సో అండ్ సో యూఎస్ ఈస్ట్ 1లో మనం యూఎస్ ఈస్ట్ 1 ట్రిగ్గర్ అయింది. సో అండ్ సో రూట్ అకౌంట్ నుంచి ట్రిగ్గర్ అయింది. క్రియేట్ యూజర్ ఒక ఏపీఐ కాల్ అయింది, బ్యాక్ ఎండ్లో యూజర్ క్రియేట్ అయ్యాడు. యూజర్ నేమ్ ఏంటి, test99. ఏ టైంలో క్రియేట్ చేశాడు, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ షోయింగ్. బేస్డ్ ఆన్ దిస్ ఇస్ ద JSON. ఇది మెయిల్ వెళ్తుంది వాళ్ళకి. బేస్డ్ ఆన్ దిస్ ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్ కెన్ యూ క్రియేట్ ఆర్ నాట్? బేస్డ్ ఆన్ దిస్ JSON కెన్ యూ క్రియేట్ అన్ ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్? ఎస్ ఆర్ నో? ఈజీగా క్రియేట్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏ డీటెయిల్స్ని అయితే ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నావు ఆ డీటెయిల్స్ మాత్రమే ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. హౌ కెన్ యూ డూ? ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ అన్ యూజర్, రైట్? లెట్ మీ గో అండ్ చెక్ ఇట్ హియర్. I have already user. Let me try to delete the user.
I'm deleting this user intentionally. Confirm. Once you delete any user from the AWS account, confirm this. Delete the user. Even the deletion also we enabled in the backend. Let me go back. Let me go back. Okay. Try to refresh. Are you able to see? Delete operation also triggered a mail. Delete operation also API call via CloudTrail. We received this mail. Okay. Here you will see the delete user. So and so user. What is the user? Username is what? Here you will see. ఓకే ఇక్కడ మీకు ప్రాపర్గా ఫార్మేట్ రాలేదనంటే యూ కెన్ టేక్ దిస్ ఇక్కడ మీకు అర్థం కాలేదంటే జేసన్ ఫార్మేట్కి వెళ్ళి మనం ఇక్కడ కొంచెం ఫార్మేట్ చేసామంటే ఏ యూజర్ డిలీట్ అయ్యాడో కూడా యూ విల్ సి వాట్ యూజర్ డిలీటెడ్. ఓకే టెస్ట్ 99 యూజర్ టెస్ట్ 99 యూజర్ ఈస్ డిలీటెడ్. సో అండ్ సో యూజర్ ఈస్ రిక్వెస్ట్ పారామీటర్ బ్యాక్ అండ్ ఇట్ డిలీట్ అయిపోయింది. ఇలా ఓకే ఆపరేషన్స్ వర్క్ అవుతున్నాయి యూజర్ డిలీషన్స్ అన్ని. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ వచ్చినటువంటి మెసేజ్ని మనం ఇన్పుట్ ఫార్మర్గా కన్వర్ట్ చేయొచ్చా? ఎస్ యూ కెన్ డూ ఇట్. ఇక్కడ నేను శాంపిల్ ఫార్మేట్ కూడా ఇచ్చుంటాను, మీకు ఎలా కన్వర్ట్ చేస్తున్నావు కూడా చెప్పుంటాను. ఇఫ్ యూ గో టు మై గిటప్ రిపాజిటరీ, ఓకే హియర్ దిస్ ఇస్ ద ఈవెంట్ ప్యాటర్న్. దిస్ ఇస్ ద ఈవెంట్ ప్యాటర్న్. ఎస్ఎన్ఎస్ టాపిక్ ఆల్రెడీ వి క్రియేటెడ్. ఓకే దిస్ ఇస్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీకు ఇన్పుట్ పాత్రలో మీకు ఏ మెసేజ్లు కావాలంటే ఆ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు విచ్ యూజర్ నేమ్. వాట్ ఈస్ ద యూజర్ నేమ్? డీటెయిల్స్ డాట్ రిక్వెస్ట్ పారామీటర్ డాట్ యూజర్ నేమ్. వాట్ ఈస్ దట్? చూడండి హియర్ యూ విల్ సీ దిస్. ఓకే హియర్ డీటెయిల్స్ డాట్ రిక్వెస్ట్ పారామీటర్. వేర్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్? Here also there. Details start record parameter start username. Inside that any subtag user identity session. Where is this request parameters? Yes, here. Okay, details లో details dot. ఓకే ఇక్కడ కామా ఇచ్చారు చూడండి. డీటెయిల్స్ డాట్ రిక్వెస్ట్ పారామీటర్ డాట్ వాట్ ఈస్ దట్? యూజర్ నేమ్. డీటెయిల్స్ డాట్ రిక్వెస్ట్ పారామీటర్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఓన్లీ. ఇక్కడ వరకు డీటెయిల్స్ ఉంటుంది. డీటెయిల్స్ డాట్ రిక్వెస్ట్ పారామీటర్ డాట్ యూజర్ నేమ్. డీటెయిల్స్ డాట్ రిక్వెస్ట్ పారామీటర్ డాట్ యూజర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ నేమ్ కావాలంటే ఓన్లీ ఈవెంట్ నేమ్. ఈవెంట్ ఏ టైంలో జరిగిందో కావాలంటే ఈవెంట్ టైం. ఏఆర్ఎన్ యూజర్ ఏఆర్ఎన్ యూజర్ ఐడెంటిటీ. డీటెయిల్స్ డాట్ యూజర్ ఐడెంటిటీ డాట్ ఏఆర్ఎన్. ఇఫ్ యూ వాంట్ see the user identity, so details dot user identity dot this is the ARN. ఓకే ఆ యూజర్కి సంబంధించినటువంటి యాక్సెస్ కీ ఐడి కూడా తెలుసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద యాక్సెస్ కీ ఐడి. ఓకే ఇలా మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు ఈ విధంగా నీకు మెయిల్ కావాలనంటే ఇన్పుట్ పాత్. దిస్ ఇస్ ద ఇన్పుట్ పాత్. దిస్ ఇస్ ద ఇన్పుట్ పాత్. టెంప్లెట్. నువ్వు మెయిల్ నీకు నచ్చినట్టు నువ్వు మెయిల్ రాయొచ్చు. మనకు నచ్చినట్టు దిస్ ఇస్ ద టెంప్లెట్ పాత్. దిస్ ఇస్ ద టెంప్లెట్ పాత్. ఇలానే మెయిల్ రాయాలని ఏం రూల్ లేదు. ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ బెటర్ ఫార్మేట్లో నువ్వు ఇస్తానంటే ఓకే. సో అండ్ సో ఐఏఎం ఈవెంట్. వాట్ ఈస్ ద ఈవెంట్? ఇక్కడ ఏదైతే ఈవెంట్ నేమ్ ఉంటుందో క్రియేట్ యూజరా డిలీట్ యూజరా ఏ ఈవెంట్ ఉంటుందో ఆ ఈవెంట్ అనేటువంటి కీ ఇవన్నీ వేరియబుల్స్ లాగా పర్ఫార్మ్డ్ ఆన్ సో అండ్ సో యూజర్. ఈ యూజర్ పర్ఫార్మ్ చేశాడు ఎట్ ద టైమ్ ఆఫ్ సో అండ్ సో టైం. 1 second guys. So and so time that user got performed. సారీ గైస్ హియర్ ఆ యూజరు మీకు ఆపరేషన్ ఏ టైంలో పర్ఫామ్ చేశాడు. వాట్ ఈస్ ద టైం? వాట్ ఈస్ ద కాలర్? అంటే ఆ కాలర్ అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ ఏదైతే నువ్వు పారామీటర్ తీసుకుంటో కాలర్ అంటే ఏఆర్ఎన్ నెంబర్. ఓకే కెన్ ఐ కాన్ఫిగర్ దిస్? లెట్ మీ గో అండ్ టేక్ దిస్. వాట్ ఈస్ ద రూల్ హియర్? లెట్ మీ గో టు మై రూల్స్. హియర్ IAM user creation and deletion rule. Okay, let me go here. Let me go to my targets. Let me edit my target. టార్గెట్కి నేను మెయిల్ సెండ్ చేసేటప్పుడు go to additional tags. I need to transform that input. Configure the transform. Okay, if you have already sample output, you can give. For example, you want to give the input this one, output target template path is this one.
టెంప్లెట్ పాత్ ఈస్ దిస్ వన్, టెంప్లెట్ పాత్ ఈస్ దిస్ వన్. ఓకే, ఇక్కడ మీరు జనరేట్ అవుట్పుట్ చేయలేము, ఎందుకంటే టెంప్లెట్ పాత్ ఇచ్చావు, ఇన్పుట్ పాత్ ఇచ్చావు. యాక్చువల్ అవుట్పుట్ ఏదైనా నీ కాడ ఉంటే ఇవ్వండి. అంటే ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాలంటే ఎంటర్ యువర్ ఓన్. ఇప్పుడు మీరు ఏదైనా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు యూ నో నీడ్ టు గివ్ దిస్. మీరు చెక్ చేసుకోవాలి, ప్రజెంట్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేనప్పుడు యూ నో నీడ్ టు గివ్ ది శాంపిల్ అవుట్పుట్. లెట్ మీ గివ్ ద శాంపిల్ అవుట్పుట్ 10. ఓకే, ఇక్కడ కూడా మీరు రెక్టిఫై చేయొచ్చు, ప్రాపర్గా వస్తుంది జేఎస్ఎన్ ఫార్మెట్. స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్. వాట్ ఐఎమ్ టెల్లింగ్ హియర్ ఈస్, హియర్ యూ ఆర్ రిసీవింగ్ మెయిల్ లైక్ దిస్, రైట్? హియర్ యూ ఆర్ రిసీవింగ్. లెట్ మీ కాపీ దిస్. ఓకే, లెట్ మీ కాపీ దిస్. గో టు రూల్స్. ఇక్కడ మీరు ఈ అవుట్పుట్ని ఇలా పేస్ట్ చేశారు కదా, ఇలా పేస్ట్ చేసినప్పుడు ఇక్కడే మనం రెక్టిఫై చేశారంటే ప్రాపర్గా వస్తుందని చెప్తున్నా. ఇక్కడే చేయొచ్చు, అక్కడికి ఏం జేసన్ సపరేట్గా యూస్ చేయాలి, ఎందుకంటే మనకు కొన్నిసార్లు మన జేసన్ ఫైల్లో గూగుల్లో పేస్ట్ చేయకూడదు, ఇక్కడే చేసుకోవచ్చు. ఇక్కడ పేస్ట్ చేయకూడదు. ఓకే, ఇక్కడే చేసుకోవచ్చు రెక్టిఫై అని. ఓకే, స్క్రోల్ డౌన్. ఓకే, ఇప్పుడు మీరు చూడండి జనరేట్ అన్ అవుట్పుట్. మీకు అవుట్పుట్ ఎలా వస్తుంది? ఐఎమ్ ఈవెంట్ డిలీట్ యూజర్ ఈస్ పర్ఫార్మ్డ్ ఆన్ టెస్ట్ 99. ఈ అకౌంట్, ఈ యూజర్ డిలీట్ అయిపోయాడు సో అండ్ సో టైంలో. దిస్ ఇస్ ద ఏఆర్ఎన్ నెంబర్. ఎవరు పర్ఫామ్ చేశాడు? రూట్ యూజర్ నుంచి పర్ఫామ్ అయింది యాక్టివిటీ. ఏ యూజర్ నుంచి పర్ఫామ్ అయింది? రూట్ యూజర్ డిలీట్ చేశాడు అని. లెట్ మీ let me confirm this. Let me confirm this. Try to click on next. Let me click on next. Let me update the rule. Let me update the rule. Click on update rule. Yes, rule is updated. Let me go on down intentionally. Let me go to user section. Let me create a user. Let me create a user. User name is, for example, KKDevOps. KKDevOps 99 I given. You want to give the console access to him? Do you want to give the console access? I want to create an IAM user. Do you want to give the custom password? Already I discussed in IAM, guys. Let me give custom password. Okay. For example, I don't want to change the password in the next login. Click on next. Click on next. Okay. Do you want to attach the permissions? If you want to give the administration access to this user, you can give. That is depends on your choice. Let me go on. Click on next. Okay. Let me try to create a user. Once you create a user, you will receive the mail. You can't see. Go back to here. Okay, are you able to see one mail you received from AWS? One mail you received from AWS. Whatever the name you configured at the SNS topic, this is the name, display name. What I am receiving? IAM event create user is performed on KKDevOps 99 user is created. So and so time. This is the user ARM from this ARM. Okay, who created? Root user is performed. Root user is performed. For example, already I have an user. Already I have an user. Let me try to log in from another browser. KKDevOps 99 user is there, right? Let me go here. Let me go here. Let me try to open this. Let me open the Gmail. Go here. Here, let me try to log in with the help of that user. Whatever the user we created, take this URL, or else మీరు ఐఏఎం యూజర్ ద్వారా అయినా సైన్ అప్ అయ్యి అకౌంట్ ఐడి లేదా అలియాస్ నేమ్ క్రియేట్ చేసి ఉంటే అలియాస్ నేమ్ ఇవ్వండి. దిస్ ఈస్ ద యూజర్ నేమ్. ఓకే, దిస్ ఈస్ ద యూజర్ నేమ్. ఓకే, లెట్ మీ గివ్ ద పాస్వర్డ్. ఎస్, హీ లాగ్డ్ ఇన్. He is the admin. He can able to create in, he can able to delete the users and all, right? Yes or no? He is the admin. He can able to create and he can able to delete the users and all. Yes, right? In the administration access ఇచ్చావు ఇతనికి. For example, let me go to IAM. Let me go to IAM. He is the user. Let me try to open the IAM. Let me try to open the IAM. Go to user section. Already we have many users. Let me try to delete the Chandra user. Let me try to delete the Chandra user. Intentionally, I am deleting. Intentionally, I am deleting. Let me deactivate all the access keys which is assigned to Chandra. Let me confirm. Let me confirm deletion. 24 days back, we created this user. We deleted the Chandra user. We deleted the Chandra user. Let me go and check my mail ID. Let me go and check my mail ID. Am I received mail or not? Yes, I received the mail. I received the mail. Let me open this. What action I received the mail? Okay, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో అండ్ సో ఈవెంట్, సో అండ్ సో డిలీట్ యూజర్ పర్ఫార్మ్డ్ ఆన్ చంద్ర. చంద్ర ఈజ్ డిలీటెడ్ సో అండ్ సో టైం. ఓకే, బై విచ్ యూజర్? విచ్ యూజర్? KK99. KK DevOps 99 అనేటువంటి అతను
చంద్ర యూజర్ని డిలీట్ చేశాడు. దిస్ ఈజ్ యాజ్ పర్ అండర్స్టాండింగ్ కరెక్ట్ అనుకుంటే వీ కెన్ ఇగ్నోర్. లేదు ఎందుకు డిలీట్ చేశాడంటే దే నీడ్ టు జస్టిఫై. దే నీడ్ టు జస్టిఫై. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్ గైస్? నేను ఇంటెన్షనల్గా రూట్ నుంచి కాకుండా వేరే యూజర్ నుంచి కూడా డిలీట్ చేసి చూపించాను. డిలీట్ చేసి చూపించాను మీకు కాన్సెప్ట్. ఓకే, చెప్పండి మీరు ఇటువంటి ఎస్ఎన్ఎస్ టాపిక్స్ క్రియేట్ చేసి నోటిఫికేషన్స్ ట్రిగ్గర్ చేయడం. ఓకే, నాట్ ఓన్లీ EC2, నాట్ ఓన్లీ ఐఏఎం, ఆల్ సర్వీసెస్ మీద మీరు మానిటరింగ్ ఇలా ఎనేబుల్ చేసుకొని ఇలా ట్రాక్ చేస్తుంటాం. ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఇటువంటివన్నీ కాన్ఫిగర్ చేయడం కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డైలీ టాస్క్ ఓన్లీ. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డైలీ టాస్క్ ఓన్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ I created an event rule, right? Let me go and try to delete the rule. For example, I am deleting a rule for stopping and stop. Already I created rule. I am deleting this rule. Delete operation. Yes, you can delete it. గైస్ మీరు ఇక్కడ షెడ్యూల్ చేయాలంటే షెడ్యూల్ చేయొచ్చు. యూ కెన్ డూ సమ్ R&D. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అప్కమింగ్ సెషన్. షెడ్యూల్ కూడా చేయొచ్చు మనం. అంటే మార్నింగ్ 9 o'clock ఇన్స్టెన్స్ స్టార్ట్ అవ్వాలా, ఈవినింగ్ 9 o'clock EC2 ఇన్స్టెన్స్ స్టాప్ అయిపోవాలా. ఇఫ్ ఆర్ గోయింగ్ ఫర్ లోయర్ ఎన్విరాన్మెంట్, డెవ్ కానీ క్యూఏ కానీ 24/7 ఇన్స్టెన్స్ రన్నింగ్లో అవసరం. మనకి జనరల్ షిఫ్ట్ ఉంటుంది. షిఫ్ట్లో మనకు జనరల్ షిఫ్ట్లోనే లోయర్ ఎన్విరాన్మెంట్ని హ్యాండిల్ చేస్తుంటాం అనుకోండి. నైట్ ఇన్స్టెన్సెస్ అన్ని రన్నింగ్లో పెట్టాల్సిన అవసరం లేదు కదా. అటువంటిప్పుడు స్టార్ట్ చేయడం. ఓకే, ఏదన్నా మానిటరింగ్ యాక్టివిటీ ఆ టైం ట్రిగ్గర్ అవ్వడం, అటువంటి వాటి కోసం మనం షెడ్యూల్కి వెళ్తాం. విల్ డిస్కస్ దట్ పాయింట్ లేటర్. ఎస్, కాస్ట్ ఆప్టిమైజేషన్ టాస్క్స్ దోస్ ఆర్. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ క్రియేట్ అగైన్ ఫర్ EC2. అదే EC2 ఇన్స్టెన్స్ స్టాప్డ్ ఉన్నా కానీ మనం క్రియేట్ చేయాలా. ఇఫ్ యూ గో టు AWS ఈవెంట్ బ్రిడ్జ్, హియర్ క్రియేట్ ఎ రూల్. లెట్ మీ క్రియేట్ ఎ రూల్. ఇక్కడ విజువల్ రూల్ బిల్డర్ ఆప్ట్ ఇన్ అని ఉంటుంది. దిస్ ఇస్ ద లేటెస్ట్ ఫీచర్ గైస్. యూ డోంట్ నో హౌ టు ఆపరేట్ దిస్ CLI అంటే ఇక్కడ ఆప్షన్స్ అన్ని తెలియకపోతే సెలెక్ట్ దిస్ విజువల్ రోల్. ఇక్కడ యూ కెన్ కాన్ఫిగర్ వాట్ ఎవర్ యూ వాంట్, రూల్ నేమ్, డిస్క్రిప్షన్ అండ్ ఆల్. బట్ బిల్డ్ సెక్షన్లో వాట్ ఈస్ ద ఈవెంట్, వాట్ ఈస్ ద AWS సర్వీస్ ఈవెంట్, ఐ వాంట్ టు కాపీ ద EC2, డ్రాగ్ అండ్ డ్రాప్. దాని తర్వాత లెట్ మీ గో టు టార్గెట్స్. వాట్ ఐ నీడ్ టు కాల్, SNS టాపిక్, SQS, లాంబ్డా ఫంక్షన్ కాల్ అవ్వాలా, వాట్ యూ నీడ్ టు కాల్, ఆల్ దీస్ ఆప్షన్స్. వేరే పైప్ లైన్ ఏదైనా ట్రిగ్గర్ అవ్వాలా. ఓకే, ఐ వాంట్ టు కాపీ SNS టాపిక్. దిస్ ఇస్ ద టార్గెట్. ఓకే, చూడండి, ఇన్పుట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ డిసేబుల్డ్. తర్వాత అయినా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ఎనేబుల్ ఇట్, యూ కెన్ క్లిక్ ఇట్. యూ కెన్ పాస్ ఆల్ దిస్. ఓకే, యూ డోంట్ వాంట్ టు ఎనేబుల్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, if you go to target events, here it is showing in a tree format. లేదు నీ దగ్గర ఆల్రెడీ కోడ్ ఏదైనా JSON ఫార్మాట్ ఉంటే డైరెక్ట్గా పేస్ట్ చేయి, దీన్ని తీసేసి. లేదు ట్రీ ఫార్మాట్లోకి వెళ్ళి ఇక్కడ యూ కెన్ క్లియర్లీ మెన్షన్ ఇన్స్టెన్స్ ID. లెట్ మీ స్టార్ట్ ద మై ఇన్స్టెన్స్. వేర్ ఈస్ దట్ ఇన్స్టెన్స్? లెట్ మీ గో టు EC2. Let me try to leave this. Let me go to instances. Let me try to start this. తర్వాత స్టాప్ చేద్దాం. ఓకే, నేను స్టాపింగ్ ఒకటే ఎనేబుల్ చేద్దాం. ఎస్, ఇట్ ఈస్ స్టార్టెడ్. లెట్ మీ గో అండ్ చెక్ ద రూల్స్. దిస్ ఇస్ మై రూల్స్, రైట్? ఇక్కడ ఇన్స్టెన్స్ ID, ఇట్ ఈస్ ఆస్కింగ్ ఇన్స్టెన్స్ ID అండ్ స్టేట్, ఏ స్టేట్ అయితే జరగాలి. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సోర్స్, దిస్ ఇస్ ద సోర్స్ EC2. ఆల్రెడీ వీ డ్రాగ్ చేసాం కాబట్టి. ఇన్స్టెన్స్ ID, ఎడిట్ ఇన్స్టెన్స్ ID ఈక్వల్ టు, లేదు ప్యాటర్న్ అయిన ఇవ్వచ్చు. ఇన్స్టెన్స్ ID ఈక్వల్ టు, ఇఫ్ యూ గో టు ఇన్స్టెన్సెస్, దిస్ ఇస్ ద ఇన్స్టెన్స్ ID. ఇన్స్టెన్స్ ID ఈక్వల్ టు, దిస్ ఇస్ ద ఇన్స్టెన్స్ ID. కన్ఫర్మ్. ఒక ఇన్స్టెన్స్, లేదు ఇంకొక ఇన్స్టెన్స్ ID ఉంటే క్లిక్ ఆన్ దిస్, యాడ్ ద ఇన్స్టెన్స్ ID. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆ ఇన్స్టెన్స్ ID అయితే స్టేట్ ఈస్ ఈక్వల్ టు ఇగ్నోర్ కేస్ మ్యాచింగ్. అంటే నువ్వు ఏదన్నా ఎస్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అటువంటి ఏదైనా ఇస్తే, అంటే మనకి డిలీట్ యూజర్లో అలా అర్థం కాలేదు కదా, అలా మీకు ఇగ్నోర్ కేసింగ్ సెలెక్ట్ చేసుకున్నారంటే అప్పర్ కేస్ ఇచ్చినా లోయర్ కేస్ ఇచ్చినా నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ సెలెక్ట్ ఇగ్నోర్ కేసింగ్. లేదు ఈక్వల్, నువ్వు కరెక్ట్గా ఇస్తానంటే యూ కెన్ సెలెక్ట్ ద ఈక్వల్. వాట్ ఈస్ దట్ వాల్యూ? స్టాపింగ్ స్టేట్ ఉన్నా, స్టాపింగ్ కరెక్ట్ స్పెల్లింగ్, రైట్?
ఎస్, స్టాపింగ్ ఉన్నా కావాలా. లెట్ మీ ఎడిట్ ద వాల్యూ. ఇంకొక కండిషన్ యాడ్ చేస్తున్నా. ఇన్స్టెన్స్ స్టాప్ అయినా కానీ, ఇన్స్టెన్స్ స్టాప్డ్ ఉన్నా కానీ ఐ వాంట్ టు ఐ వాంట్ టు సెండ్ ఏ సెండ్ టు దిస్ టార్గెట్. అండ్ ఈవెన్ టర్మినేటెడ్ ఆల్సో. ఇన్స్టెన్స్ టర్మినేట్ అయినా ఐ వాంట్ టు రిసీవ్ ఏ మెయిల్. ఇన్స్టెన్స్ టర్మినేటెడ్ అయినా ఐ వాంట్ టు రిసీవ్ దిస్. కన్ఫర్మ్. Instance terminated also we given. Okay, everything is confirmed. Okay, like this also you can create a rule. Okay, this is the target. Okay, this is the triggering events. Target you given already SNS topic. If you go and select the SNS topic, okay, here this is the same account. You can select the SNS topic. This is the SNS topic whatever you created. Okay, select the SNS topic. This is the SNS topic whatever you created. Okay, it will create a new role and it will perform. Okay, let me create a rule. Okay, rule name is EC2 instance stopped. EC2 instance stopping aina, stopped aina, even terminated also. Even terminated also. A activity perform aina, you need to receive a mail. Go with the default bus. Let me create it. Yes, it's created. It's successfully created the rule, whatever the rule you configured. If you want to check that rule, this is the rule we created just now with the help of UI. UI operate, drag and drop. What operations? Not this one, sorry. Go back. What rule we created? This one. Okay, what operation? Stopping jarigina, stopped jarigina, terminate aina. A instance ID, this is the instance ID. Okay, what is the target? Target is this is the SNS topic. Okay, let me go to EC2. Let me try to intentionally stop the instance. Yes, I stopped it. It is stopping. Let me go to my mail. Are you able to see? I am receiving the mail. Instance is stopping like that. బట్ ఫార్మాట్ మీరు చేంజ్ చేసుకోవాలి. ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్ మీరు ఎనేబుల్ చేయాలి. మీకు తెలుసు కదా ఇది ఎలా ఎనేబుల్ చేయాలో. ఆ యూఐ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చేయడం కూడా చూపించాం మీకు. ఆ యూఐ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఎలా చేయాలని. ఇఫ్ యూ గో హియర్, ఓకే, మై ఇన్స్టెన్స్ ఈస్ స్టాపింగ్ ఓన్లీ. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. Instance is still stopping. Instance is stopped. Go and check the my mail ID. Go back. You will receive one more mail. See, you received one more mail. Instance is stopped. Are you understood? So and so instance is stopped. Can I terminate the instance? If you want. అంటే ఇది ప్రొడక్షన్ క్రిటికల్ సిస్టమ్ అనుకో. If you are terminating the instance, you can protect it also, guys. I told previously. You can stop the termination. Go to instance settings. Here you will see the termination protection. ప్రీవియస్ క్లాస్లో చెప్పుకుంటాను. ఓకే, స్టాప్ ప్రొటెక్షన్, టర్మినేషన్ ప్రొటెక్షన్. ఓకే, లెట్ మీ terminate this instance. Even if you terminate this instance also, you might receive notification. Instance is terminated. Wait for some time. Instance is terminated. Go to my mail. Go back. Am I received mail or not? Are able to see my instance, so and so instance is terminated. మీరు ఇన్పుట్ ఫార్మర్లో ప్రాపర్ ప్యాటర్న్ ఇచ్చారంటే, ఇన్పుట్ పాత్, టెంప్లెట్ పాత్ రెండు పాస్ చేశారంటే, నువ్వు అనుకున్నట్టు మెసేజ్ కావాలనుకుంటే మీరు అనుకున్నట్టు మెసేజ్ సెండ్ అవుతుంది. ప్లీజ్ లెట్ మీ నో ఎనీ అదర్ డౌట్స్. స్టిల్ EC2లోనే చాలా మాడ్యూల్స్ ఉన్నాయండి. ఇంకా ఎల్బి లోడ్ బ్యాలెన్సర్స్ అవి చెప్పాలి. ఎనీ అదర్ డౌట్స్? మీరు S3 బకెట్స్ మీద మల్టిపుల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎలా వాళ్ళు యూస్ కేసు అడుగుతారు. నా ఇన్స్టెన్స్ టర్మినేట్ అయినప్పుడు కానీ, VPC క్రియేట్ అయినప్పుడు, డిలీట్ అయినప్పుడు కానీ ఎలా మీరు నోటిఫికేషన్ సెండ్ చేస్తుంటారు, ఎలా కాన్ఫిగర్ చేస్తావు, మొత్తం ప్రాసెస్ చెప్పు, ఎలా ఎనేబుల్ చేసావు, ఆల్ దీస్ థింగ్స్ అడుగుతుంటారు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.